నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమెరికా అధ్యక్షుని కాన్వేలోకి దూసుకువచ్చిన కారు, కాన్వేలోని 2 వాహనాలను ఢీకొట్టిన ఆగంతకులు. బిగ్ బాస్ కంటెస్టెంట్ల కార్లను ధ్వంసం చేసిన ఫ్యాన్స్, ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో విడుదల చేసిన అశ్విని. తమిళనాడును బెంబేలెత్తిస్తున్న భారీ వర్షాలు, మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని హెచ్చరించిన వాతావరణ శాఖ. పవన్ కళ్యాణ్ ని ఇంటికి వెళ్లి కలుసుకున్న చంద్రబాబు, రాబోయే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘంగా సాగిన చర్చలు. మార్గదర్శి కేసుల విచారణ ఆపండి, కీలక ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు. ధర్నా చౌక్ కొనసాగుతుంది, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి వెల్లడి. 2 లక్షల మంది మహిళలతో స్త్రీ శక్తి సంగమం సభ, ముఖ్య అతిథిగా పాల్గొననున్న ప్రధాని మోడీ. మారనున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం తీరు, కేవలం హమాస్ నేతలే లక్ష్యంగా యుద్ధం చేయనున్న ఇజ్రాయెల్. మిషన్ భగీరథ, స్త్రీ శిశు సంక్షేమ శాఖలపై సమీక్ష చేసిన మంత్రి సీతక్క, ఇంజనీర్లకు పలు కీలక ఆదేశాల జారీ. నేను కాంగ్రెస్ కి మద్దతు ఇస్తా, సంచలన వ్యాఖ్యలు చేసిన మల్లారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్దాం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాన్వేలోకి ఓ కారు దూసుకొచ్చిన సంఘటన కలకలం రేపింది. అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 8:09 డెలేవర్ లోని విల్మింగన్ లో ఉన్న తమ పార్టీ ప్రచార కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డిన్నర్ ముగించుకొని ఆఫీస్ బయట ఉన్న కాన్వే వద్దకు వస్తున్నారు. ఇంతలో ఓ కారు వేగంగా దూసుకువచ్చి కాన్వేలోని యుఎస్ సీక్రెట్ సర్వీస్ వాహనాన్ని ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా మరో వాహనం పైకి దూసుకెళ్లింది. నిన్న రాత్రి బిగ్ బాస్ ఫైనల్ ముగిసిన అనంతరం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో వెలుపల జనం అత్యుత్సాహం చూపించారు. స్టూడియో నుంచి బయటికి వచ్చే కార్లపై దాడికి తెగపడ్డారు. తొలుత రన్నర్ ఆఫ్ అమర్దీప్ కారు అద్దాలను ధ్వంసం చేశారు. కాసేపటికి బయటకు వచ్చిన ఈ సీజన్ కంటెస్టెంట్ అశ్విని శ్రీపాద, గీతూ రాయల్ వాహనాలపై దాడి చేశారు. దీనిపై అశ్విని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. దక్షిణ తమిళనాడు వర్షాలు వణికిస్తున్నాయి. కన్యాకుమారి, తిరునల్వేలి, తూతుగూడి, రామంతపురం, పుదుగొట్టై జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇళ్లలోకి నీరు చేరి జనజీవనం స్పందించింది. ఆయా జిల్లాల్లో అధికారులు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరో 48 గంటల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఆయన ఇంటికి వెళ్లి కలుసుకున్నారు. రేపు జరగబోయే యువగలం పాదయాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా ఆహ్వానించారని తెలుస్తుంది. తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు గురించి చర్చించినట్లు తెలుస్తుంది. సామరస్యంగా సాగిన ఈ చర్చ సుదీర్ఘంగా సాగినట్లు తెలుస్తుంది. గెలుపే లక్ష్యంగా ఇరు పార్టీలు సీట్ల పంపిణీలో ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఏపీ హైకోర్టులో మార్గదర్శి కేసుల విచారణ నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టులో విచారణ ముగిసే వరకు తదుపరి విచారణ జరపొద్దని హైకోర్టుకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. మార్గదర్శి కేసులన్నీ తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలన్న పిటిషన్ పై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 2కి వాయిదా వేసింది. ప్రజాస్వామ్యంలో ధర్నాలు చేసుకునే హక్కు ఉందని హైకోర్టు పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇందిరా పార్క్ ధర్నాలకు అనుమతి ఉందని తెలిపారు. శాంతియుతంగా ధర్నాలు చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని, ధర్నాలు చేసే వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ధర్నా చౌక్ పై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని, వాటికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను కోర్టుకు వివరిస్తామన్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించినందుకు కృతజ్ఞతగా ప్రధాని మోడీ అభినందిస్తూ కేరళ బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. స్త్రీ శక్తి సంగమం పేరిట వివిధ రంగాలకు చెందిన 2 లక్షల మంది మహిళలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. త్రిశూర్ జనవరి 2న నిర్వహించనున్న ఈ సభకు మోడీ ముఖ్య అతిథిగా హాజరవుతారని కేరళ బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్ తెలిపారు. హమాస్ నిర్మూలించడమే లక్ష్యంగా గాజాపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ తన యుద్ధ విధానాన్ని మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాడుల్లో ఉగ్రవాదులతో పాటు సామాన్య ప్రజలు కూడా భారీగా ప్రాణాలు కోల్పోతుండటంతో ఆ దేశంపై అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో కేవలం హమాస్ నేతలనే లక్ష్యంగా ఇజ్రాయెల్ దళాలు యుద్ధం చేస్తాయని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్ సలివాన్ అన్నారు. హైదరాబాద్ లో మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాలతో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. వేసవి కాలంలో నీటి ఎద్దడి నివారణ చర్యపై తీసుకుంటున్న విషయాలను గురించి ఆరా తీసిన మంత్రి, నివారణ చర్యలు కూడా తీసుకోవాలని మిషన్ భగీరథ శాఖలోని చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ నుంచి బయటికి వస్తుండగా మాజీ మంత్రి మల్లారెడ్డి, తీన్మార్ మల్లన్న మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. తీన్మార్ మల్లన్న మేడ్చల్లో పోటీ చేస్తే ఎవరో ఒక మల్లన్నే అసెంబ్లీలోకి వచ్చేవారని,
మల్లారెడ్డి అన్నారు. కాంగ్రెస్ కు శాసనసభల్లో ఎప్పుడైనా సభ్యులు తక్కువైతే మద్దతు ఇస్తారా అని మల్లారెడ్డిని తీర్మాన్ మల్లన్న ప్రశ్నించగా ఖచ్చితంగా ఇస్తానని మల్లారెడ్డి తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. బులెటిన్ల హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అమెరికా అధ్యక్షుని కాన్వేలోకి దూసుకు వచ్చిన కారు, కాన్వేలోని 2 వాహనాలను ఢీకొట్టిన ఆగంతకులు, బిగ్ బాస్ కంటెస్టెంట్ల కార్లను ధ్వంసం చేసిన ఫ్యాన్స్, ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో విడుదల చేసిన అశ్విని, తమిళనాడును బెంబేలెత్తిస్తున్న భారీ వర్షాలు, మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని హెచ్చరించిన వాతావరణ శాఖ, పవన్ కళ్యాణ్ ని ఇంటికి వెళ్లి కలుసుకున్న చంద్రబాబు, రాబోయే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘంగా సాగిన చర్చలు, మార్గదర్శి కేసుల విచారణ ఆపండి, కీలక ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు, ధర్నా చౌక్ కొనసాగుతుంది, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి వెల్లడి, 2 లక్షల మంది మహిళలతో స్త్రీ శక్తి సంగమం సభ, ముఖ్య అతిథిగా పాల్గొననున్న ప్రధాని మోడీ, మారనున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం తీరు, కేవలం హమాస్ నేతలే లక్ష్యంగా యుద్ధం చేయనున్న ఇజ్రాయెల్, మిషన్ భగీరథ స్త్రీ శిశు సంక్షేమ శాఖలపై సమీక్ష చేసిన మంత్రి సీతక్క, ఇంజనీర్లకు పలు కీలక ఆదేశాల జారీ, నేను కాంగ్రెస్ కి మద్దతు ఇస్తా, సంచలన వ్యాఖ్యలు చేసిన మల్లారెడ్డి. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తూ ఉండండి న్యూస్ వాచ్.